నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్ ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ సాధించడం కష్టమా? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో పూర్తి స్థాయిలోనే స్కోర్ చేయటం సాధ్యం కాదా? ఒకవేళ అలా చేయాలంటే ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయి ఇందులో? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి ముగ్గురు ఫ్యాకల్టీస్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, లక్ష్మీనారాయణ గారు, అలాగే సత్యనారాయణ గారు ఫ్యాకల్టీస్ ముగ్గురు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సో ఈ రోజు మనం ఫిజిక్స్ సంబంధించి తెలుసుకుందాం. సో ఫిజిక్స్ లో ఏ రకంగా మనం స్కోర్ చేయొచ్చు, అత్యధిక మార్కులు ఎలా సంపాదించుకోవచ్చు, ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి అనే అంశాలని వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. వెంకట్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫిజిక్స్ మార్క్స్ అనేది నీట్లో స్కోర్ చేయడానికి ఎంతవరకు ఫస్ట్ యూజ్ అవుతుంది కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ? సో దీని నీడ్ ఎంతవరకు ఉంటుంది? ఎవ్రీ బైపీసీ స్టూడెంట్ ఏం థింక్ చేస్తాడు అంటే, సో బయాలజీలో ఒక 350 మార్క్స్ స్కోర్ చేసుకుందాము, కెమిస్ట్రీలో ఒక 130, 140 స్కోర్ చేసుకుంటే సో ఎడ్జ్కి వెళ్తున్నాము, సో సీట్ తెచ్చుకోవడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫిజిక్స్లో ఏదో కొద్దిగా స్కోర్ చేస్తే సరిపోతుంది, లేకపోతే అవాయిడ్ చేద్దాం అన్నట్లు ఉంటారు మేడం. కానీ యాక్చువల్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ కేటగిరీ వైజ్గా ఛాన్స్ ఉంటుందేమో. మనకు ఎంత మంచి కాలేజ్ కావాలి అనేది డిసైడ్ చేసేది ఫిజిక్స్ మేడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీలో ఒక స్టూడెంట్ 350 మార్క్స్ స్కోర్ చేశాడు అనుకుందాము, ఒక 140 మార్క్స్ 130 మార్క్స్ కెమిస్ట్రీ స్కోర్ చేశాడు అంటే 480 మార్క్స్ అవుతుంది. సో కేటగిరీ వైజ్గా మనకు వాడు ఏం చేస్తాడంటే, నాకు 450 460కి కట్ అవుతుంది, సో నేను వెళ్తున్నాను మెడికల్ కాలేజీకి అనుకుంటాడు. కానీ ఆ పైన ఏదైతే ఎడ్జ్ ఉందో 60 మార్క్స్ అవ్వచ్చు, 80 మార్క్స్ అవ్వచ్చు, 100 మార్క్స్ అవ్వచ్చు, అదేంటి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫిజిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కాలేజ్ తీసుకుందాము. సో గాంధీ మెడికల్ కాలేజీలో మనకు సీట్ రావాలి అంటే అరౌండ్ 590 నుంచి 600 వరకు అనుకుందాం. ఓపెన్ కేటగిరీ తీసుకుంటే, రిజర్వేషన్ అనుకుంటే 580 అలా తీసుకుందాం. అంటే ఇప్పుడు 480 మార్క్స్ ఒక కేటగిరీ స్టూడెంట్ స్కోర్ చేసినప్పుడు ఆ బయాలజీ, కెమిస్ట్రీ నుంచి ఆ 100 మార్క్స్ ఏదైతే ఉందో అది ఫిజిక్స్లో స్కోర్ చేయగలిగితే తను గాంధీ మెడికల్ కాలేజీలోకి సీట్ తెచ్చుకోగలుగుతాడు. అదే 40 మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకుందాం, అంటే 520 మార్క్స్ అవుతున్నాయి. అలా అవుతున్నప్పుడు నార్మల్గా ఏ సంగారెడ్డో లేకపోతే సిద్దిపేటనో నిజామాబాద్ అంటే ఒక స్టూడెంట్ ఎంత మంచి కాలేజీకి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసేది ఏంటి అంటే అది ఫిజిక్స్ మేడం. సో కంపల్సరీ ఫిజిక్స్ చేయాల్సిందే అనమాట. సో లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి, ఎందుకు మరి ఫిజిక్స్ అంటే పిల్లలు అంత భయపడుతూ ఉంటారు? సాధారణంగా మేము చూస్తూ ఉంటాం, మ్యాథ్స్ రాని వాళ్ళు మ్యాథ్స్ నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి బైపీసీలో వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఓవరాల్గా చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాస్ అవన్నీ డెఫినెట్గా ఉంచుకోవాలి. సో ఫిజిక్స్ కొంచెం టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకని? యాక్చువల్గా మేము పేరెంట్స్తో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా పేరెంట్స్ ఇవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని. సో యాక్చువల్గా ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్, అది కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్ మేడం. సో మేము క్లాస్లో టీచ్ చేస్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా వినాలి మేడం, స్టూడెంట్స్ కూడా. అది ఇంకా కాన్సెప్ట్ క్లియర్ కానప్పుడు ఇంకా స్టడీ అవర్లో ఇంకా మళ్ళీ క్లియర్ చేసుకోవటం అలా చేస్తే, రెగ్యులర్గా చేస్తే వితిన్ 1 or 2 monthsలో ఫిజిక్స్లో కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తే ఆ ఈజ్ అనేది తెలియాలి వాళ్ళకి. ఆ ఈజ్ అనేది తెలియాలి. ఒక 1 or 2 months వర్క్ చేయాలి మేడం. వర్క్ చేస్తే దే ఫీల్ కంఫర్ట్ ఇన్ ఫిజిక్స్. అంటే ఆ టఫ్నెస్ ఎందుకు వస్తుంది అంటే మేడం, స్కూల్ లెవెల్లో మ్యాథమెటిక్స్లో సరైన ఇది లేకపోవడం వల్ల మనకు ఇంకా, అంటే నేను బైపీసీ తీసుకుంటాను అండ్ మాకు మ్యాథ్స్తో పని ఉండదు, కొంచెం అవాయిడ్ చేద్దాము అంటే పిల్లలు కొద్దిమంది సహజంగానే మ్యాథమెటిక్స్ అంటే మోర్ దాన్ 50% భయపడుతుంటారు. అంటే ఇంటిగ్రేషన్స్ అవ్వచ్చు, డిఫరెన్సియేషన్ అవ్వచ్చు, ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పక్కకి పెడతారు. సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వస్తాడో బయాలజీ ఓకే మెమరీ బేస్డ్ అనమాట, కెమిస్ట్రీ థియరిటికల్గా పర్లేదు, కానీ ఫిజిక్స్కి వచ్చేసరికల్లా ఫిజిక్స్ అనేది మ్యాథమెటికల్ అప్లికేషన్, నథింగ్ బట్. అంటే కంపల్సరీ వితౌట్ మ్యాథ్స్ మనం ఏం చేయలేం ఫిజిక్స్లో. స్కూల్ లెవెల్లో ఎవరైతే అవాయిడ్ చేశారో ఇక్కడికి వచ్చేసరికల్లా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎదురయ్యేసరికి సో అక్కడ వాళ్ళు సహజంగా ఇంకా టఫ్ ఫీల్ అవుతుంటారు. ఇంకా సత్యనారాయణ గారు, మీరు చెప్పండి, ఎందుకు పిల్లలు ఫిజిక్స్ ని అవాయిడ్ చేస్తారు? మోస్ట్లీ యాక్చువల్లీ 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ఫిజిక్స్ అనేది అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా ఫిజిక్స్లో వచ్చే మ్యాథమెటిక్స్ అనేది జనరల్ మ్యాథమెటిక్స్ లాగా ఉండదండి. టోటల్గా లాజికల్ థింకింగ్ ఉంటుంది ఫిజిక్స్లో, ప్లస్ అప్లికేషన్ బేసిస్ ఉంటుందండి. సో మనకి ఫిజిక్స్లో బేసిక్ ఫార్ములాస్ అన్నీ రావాలి, మ్యాథ్స్లో బేసిక్ ఫార్ములాస్ అన్నీ వస్తాయి. సో అదేమవుతుందంటే కొంచెం ఫిజిక్స్కి హెల్ప్ అవుతుందండి. అంటే ఫిజిక్స్లో జస్ట్ ఒక ఫార్ములా తెలిసినంత మాత్రాన ఆన్సర్ రాదండి. కాన్సెప్ట్ అనేది
క్లియర్గా ఉండాలన్నమాట. సో జనరల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఫస్ట్ దానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. సో ఫిజిక్స్ చూస్తారన్నమాట. ఫస్ట్ ఒక ప్రాబ్లం చూస్తారు, రాదు. రెండో చూస్తారు, రాదు. అలా ఒక 2-3 డేస్ చూస్తే ఏమవుతుందంటే ఫిజిక్స్ అనేది ఒక భయం వేస్తుందండి వాళ్ళకి చూడాలంటే. సో ఆ భయం పోగొట్టాలి అంటే సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సో క్లాస్లో ఈరోజు విన్నాం లెసన్, విన్న దాంట్లో మనకి ఎన్ని పాయింట్స్ అర్థమైనవి అని ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకొని సో ఫస్ట్ ఏమంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయాలండి. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తే ఏమవుతుందంటే ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే ఇట్ విల్ టేక్ సమ్ ఒక 5 ప్రాబ్లమ్స్కి 1 అవర్ తీసుకోవచ్చు. సో ఆ 1 అవర్ 5 ప్రాబ్లమ్స్ 1 అవర్లో చేశాను, అదే బోటనీ జువాలజీ అయితే ఒక 2 లెసన్లు చదివేవాడిని, అది ఆ థింకింగ్ రాకూడదండి. సో ఫస్ట్ డే హార్డ్గా అనిపించవచ్చు, 5 ప్రాబ్లమ్సే 1 అవర్లో అవ్వచ్చు. అదే ప్రాబ్లమ్స్ ఒక 2 డేస్ ఆ చేస్తే సో మ్యాక్సిమం 15 to 20 మినిట్స్లో చేసేయచ్చు అండి. సో ఇట్లా ఏంటంటే కంపల్సరీగా ఒక పర్టికులర్ టైం పెట్టుకోవాలండి, 1 అవర్ ఆర్ 1.5 అవర్. సో ఎన్ని వస్తే అన్ని, ఒక ప్రాబ్లం వస్తే ఒకటే, 2 వస్తే 2, 10 వస్తే 10. అదేమవుతుందంటే ఒక 10 డేస్ చేసేసరికి మనకి ఒక ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే సో ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎస్ నాకు ప్రాబ్లం వచ్చింది, సో ఇంకొక దాన్ని ట్రై చేయడానికి అలా ఉంటుందండి. అలా ఇంట్రెస్ట్ అనేది పెంచుకుంటూ పోతే సో ఈజీగా ఫిజిక్స్లో మంచి మార్క్స్ చేయొచ్చండి. ఎందుకంటే యాక్చువల్గా ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్ అనేది ఫిజిక్స్ అండి. సో ఫిజిక్స్లో మనకి ఎంత హైయెస్ట్ స్కోర్ చేస్తే అంత మంచి కాలేజ్ అనేది వస్తుందండి. సో దీనికి అంతగా టఫ్గా ఫీల్ అవ్వాల్సిన పని అయితే లేదండి. సో జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సరే వెంకట్ గారు, ఇప్పుడు ఫిజిక్స్లో ఒక యావరేజ్ స్టూడెంట్ 100+ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలి? 4 years క్వశ్చన్ పేపర్స్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఒక 10 క్వశ్చన్స్ అంటే అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్, మనకు అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉంటున్నాయి, 15 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటున్నాయి, ఒక 10 to 15 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటున్నాయి, ఒక 5 to 10 డిఫికల్టీగా ఉంటున్నాయి. అంటే ఓవరాల్ 50 క్వశ్చన్స్. సో వెరీ ఈజీ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ ఉంటున్నాయి, ఈజీ క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్స్ ఉంటున్నాయి, అంటే 25 క్వశ్చన్స్ అనమాట. ఈ 25 క్వశ్చన్స్ తను స్కోర్ చేయగలిగితే 25 4 100 మార్క్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఒక 16 లెసన్స్ ఉంటున్నాయి, సెకండ్ ఇయర్ తీసుకుంటే ఒక 14 అలా అనుకుంటే, ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ స్మాల్ లెసన్ అనుకుందాం, ఆ చాప్టర్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అవ్వచ్చు, వర్క్ పవర్ ఎనర్జీ అవ్వచ్చు, సెకండ్ ఇయర్లో తీసుకుంటే మోడర్న్ ఫిజిక్స్ అవ్వచ్చు. ఇలా చిన్న చాప్టర్స్ ఒక 3-4 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఉన్నాయి మనం. అట్లీస్ట్ ఒక స్టూడెంట్ ఆ లెసన్స్లో పర్ఫెక్ట్గా ఉండగలిగి రిమైనింగ్ చాప్టర్స్లో రిమైనింగ్ టాపిక్స్లో సర్ఫేస్ మీద అంటే ఫార్ములాస్ కాన్సెప్ట్ చేయగలిగితే కంపల్సరీ 25 నుంచి 30 క్వశ్చన్స్ చేయగలుగుతారు మేడం. ఇప్పుడు మనకు బయాలజీకి వచ్చేసరికి 350 మార్క్స్ స్కోర్ చేసే ఉద్దేశంతో ఉంటాడు, అంటే 90 క్వశ్చన్స్లో తను 85 క్వశ్చన్స్ చేయాలి. అక్కడ తనకు 3-4 క్వశ్చన్స్ కంటే ఛాయిస్ లేదు. కానీ ఫిజిక్స్ 100 మార్క్స్ అంటే 25 క్వశ్చన్స్ సరిపోతాయి, అంటే 25 క్వశ్చన్స్ ఛాయిస్ దొరుకుతుంది. అలాంటప్పుడు మనకు ఫిజిక్స్ అనేది అసలు డిఫికల్ట్ సబ్జెక్ట్ కానే కాదనమాట బైపీసీకి వచ్చేసరికి. సో ఆ 25 తను ఈజీగా చేయగలుగుతాడు. కొంచెం పాజిటివ్ మైండ్ సెట్, కొంచెం కాన్ఫిడెంట్ ఉంటే సరిపోతుంది మేడం. అంటే ఇప్పుడు ఉన్నది మీకు వన్ ఇయర్ టైం పీరియడ్ ఉంటుంది. Yes. ఈ 1 ఇయర్ టైం పీరియడ్లో ఎలా డివైడ్ చేస్తారు? సో కంప్లీట్గా ఫిజిక్స్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఏ రకంగా చూసుకుంటారో ప్లానింగ్ అంతా ఎలా ఉంటుంది? అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు జూన్ నుంచి తీసుకున్నట్లయితే ఈ యొక్క 6 months జూన్, జూలై, ఆగస్ట్, డిసెంబర్ వరకు, మ్యాక్సిమం జనవరి వరకు మేడం. మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 years మనకి ఎలా ఉంటుందంటే 2 tracks ఉంటాయి, ట్రాక్ 1, ట్రాక్ 2 ఇలాగా. అంటే ఒక ట్రాక్ ఇప్పుడు నేను వెంకట్ సార్ నేను చెప్తున్నాను, సెకండ్ ట్రాక్ సార్ పిఎల్ఎన్ గారు చెప్తుంటారు. సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత అదే ఒక 3 months, ఇంకొక 3 months టైం, నెక్స్ట్ 3 months టైం వచ్చేసరికి సేమ్ సెకండ్ ఇయర్లో మళ్ళీ నేను ఒక 50%, సార్ ఒక 50% చెప్తారు. ఎప్పుడైతే మనకు ఈ జనవరి వచ్చేస్తుందో, జనవరి ఇప్పుడు May 5న ఇప్పుడు ఎగ్జామ్, మళ్ళీ అలానే అనుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మనకి ఎక్స్ట్రా ఇంకొక 4 months ఉంటుంది. ఈ 4 months టైంలో 3 months మళ్ళీ రివిజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏవైతే మనం చెప్పుకునే ఉన్నాయో ఈ 3 monthsలో మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తాం. ఇంకో 3 months టైం ఉంటుంది, ఇంకా 3 months రివైజ్ చేసుకోవడానికి. ఏప్రిల్కి వచ్చేసరికల్లా కంప్లీట్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాం, గ్రాండ్ టెస్ట్లో. అంటే ఇప్పటి వరకు రెగ్యులర్గా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి,
ఆ 1 మంత్లో ఒక 20 days డైలీ మనకు గ్రాండ్ టెస్ట్లు అనమాట. సో కంటిన్యూస్ గా మాక్ టెస్ట్లు జరుగుతుండడం వల్ల వాళ్ళు అసలైన Revise ఎగ్జామ్ కి అవుతుంది. వెళ్ళేటప్పుడు కల్లా పెద్దగా అనిపించదు, ఎగ్జామ్ పెద్దగా రాస్తున్నా అనిపించదు. అనే ఫీలింగ్ ఉండదు, ఆ అవును. ఎగ్జామ్ టెన్షన్ ఉండదు. రాస్తున్నామనే ఫీలింగ్ ఉండదు. యా, లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, వాట్ అబౌట్ విఆర్ డాక్టర్స్ అకాడమీ గురించి ఒక ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? ఫ్యాకల్టీకి అది స్టూడెంట్స్కి మధ్య ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది మేడం. అంటే మేము వాళ్ళతో ఫ్రీగా ఉంటాం, వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రీగా ఉంటారు. సో ఇప్పుడు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా సరే వాళ్ళు మా దగ్గర ఫ్రీగా వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట. అది మా దగ్గర ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదొకటి. ఎటువంటి భయం ఉండదు మేడం స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ భయపడకుండా వచ్చి చిన్న డౌట్ అయినా సరే వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట. డైలీ ప్రాక్టీస్ పేపర్స్ అని చెప్పి DPPలు కండక్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఏం చేస్తామంటే మేము క్లాస్లో కాన్సెప్ట్ టీచ్ చేస్తాం కదా మేడం, ఆ కాన్సెప్ట్ మీద కొన్ని 15 బిట్స్ ఇస్తాం అనమాట. ఆ 15 బిట్స్ స్టడీ అవర్లో వాళ్ళ చేత వర్క్ చేపిస్తాం. దానివలన ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళకి పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జామ్, వీకెండ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ వీకెండ్ ఎగ్జామ్లో మార్క్స్ అనలైజ్ చేసుకుంటాం అనమాట. ఏ స్టూడెంట్ కన్నా మార్క్స్ తగ్గినాయి అనుకోండి, ఆ స్టూడెంట్స్తో మేము మాట్లాడతాం. గొప్ప విషయం ఏంటంటే మేడం, వీఆర్ గురించి చెప్పాలి అంటే ఖర్చుకు వెనకాడరు మేడం. స్టూడెంట్ గురించి ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారనమాట. అంటే ఈ మాట ఎందుకన్నాను అంటే డైలీ అసైన్మెంట్ ఇవ్వాలి, ప్లస్ మేమేమైనా ఎక్స్ట్రా అసైన్మెంట్స్గా కానీ క్వశ్చన్స్ కానీ ఇవ్వాలి అంటే జనరల్గా ఎలా థింక్ చేస్తారంటే ఇంత ప్రింటింగ్ అవుతుంది, ఇంత జిరాక్స్ అవుతుంది, ఒకసారి ఎగ్జామ్ పెడుతున్నాం కదా, ఇలా ఉంటుంది. మా దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అలా ఫ్రీ హ్యాండ్ అనమాట. స్టూడెంట్కి మీరు ఏమైనా చేయండి, అలా సపోర్ట్ ఉంటుంది, మనకు మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. మా చైర్మన్ సార్ కానీ, మా డైరెక్టర్ సార్ కానీ స్టూడెంట్స్ని కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలుగా చూసుకుంటారు. సో సత్యనారాయణ గారు, వై వీఆర్ చూసింగ్ విఆర్ డాక్టర్స్ అకాడమీ అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ఏమంటే ర్యాంకులు చూడొద్దండి. టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, సెకండ్ ర్యాంక్ వచ్చిందా, అవి చూసి జాయిన్ చేయొద్దండి ఎప్పుడు. సో ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే దానిలో ఎంతమందికి సీట్ వచ్చింది ఫస్ట్ అది ఎంక్వైరీ చేసుకోవాలండి. ఒక 100 మెంబర్స్ రాసినప్పుడు దానిలో ఎంతమందికి వచ్చింది, సక్సెస్ రేట్ చూసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ సీట్స్ ఎన్ని వచ్చాయి చూసుకోవాలి, తప్పితే 1, 1, 2, 2 అని చూసి ఎప్పుడు జాయిన్ చేయొద్దని పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అంత సక్సెస్ రేట్ ఉంది కాబట్టి గత 5 years నుంచి మీరు మార్కెట్లో రన్ అవ్వగలుగుతుంది విఆర్ డాక్టర్స్ అకాడమీ. ఇంకా ఆల్మోస్ట్ ఏ గవర్నమెంట్ కాలేజ్ చూసుకున్నా సరే మన విఆర్ నుంచి ఒక 6 to 7 మంది స్టూడెంట్స్ ఉంటారు మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. థ్యాంక్స్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో నీట్లోనే ఖచ్చితంగా మీరు అనుకున్న స్కోర్ సాధించాలనుకున్నా, లేదా ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ మేము సాధించాలి అని కోరుకునే వాళ్ళు విఆర్ డాక్టర్స్ అకాడమీని అప్రోచ్ అవ్వచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. థ్యాంక్ యూ.